అందరూ నన్ను మీరు ఏ స్ట్రాటజీస్ చేస్తారో వాటి గురించి వీడియో చేయమని అడిగారు. కానీ మనం ఏ స్ట్రాటజీస్ చేస్తామనేది ముఖ్యం కాదు. ఎలా చేస్తామనేదే ముఖ్యం. నేను చాలా సింపుల్ స్ట్రాటజీసే చేస్తాను. నేను జస్ట్ 2 స్ట్రాటజీస్ చేస్తాను. ఒకటి స్ట్రాడిల్, ఇంకొకటి స్ట్రాంగిల్. సో ఇది నేను ఒక్కటి చేసేది కాదు. చాలా మంది ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ నాన్ డైరెక్షనల్ ట్రేడర్స్ చేసే స్ట్రాటజీ స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్. కానీ ఇవి చేసిన వాళ్ళందరూ ప్రాఫిట్స్‌లో ఉన్నారంటే నో. కాబట్టి మనం ఏ స్ట్రాటజీ చేస్తామని కాదు, దాన్ని ఎలా చేస్తామనేదే ముఖ్యం. సో ఈ వీడియోలో నేను తీసుకున్న స్ట్రాటజీస్ నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఏం రూల్స్ ఫాలో అవుతాను, సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అయితే ఈ వీడియోలో ఎటువంటివి ఉండవు. అంటే మీరు చాలా వీడియోస్ చూసి ఉండొచ్చు. 20 డెల్టా సెల్ చేయండి, లేదు 100 ప్రీమియం ఉన్న కాల్ సెల్ చేయండి, 100 ప్రీమియం ఉన్న పుట్ సెల్ చేయండి, ప్రీమియం డబుల్ కాగానే మూవ్ చేయండి, అడ్జస్ట్మెంట్స్, లేదు ప్రీమియం హాఫ్ కాగానే ఇంకొక లెగ్ మూవ్ చేయండి. ఇలా మీకు చాలా వీడియోస్లో అడ్జస్ట్మెంట్స్, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ చెప్పింటారు. కానీ ఆ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏవి కానీ నిజమైన మార్కెట్లో, రియల్ మార్కెట్లో ఎప్పుడు వర్కౌట్ అవ్వవు. కొన్ని రేంజ్ బౌండ్లు అవుతాయి, కొన్ని ట్రెండింగ్ మార్కెట్లో అవుతాయి, కానీ ప్రతి మార్కెట్లో వర్క్ అయ్యే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏది కానీ ఉండదు. సో మనము మార్కెట్ తగినట్లుగా మన రూల్స్ని కాదు, మన ఇంప్లిమెంటేషన్, మన ఎగ్జిక్యూషన్ని మార్చుకుంటూ రావాలి. సో నేనేం చేస్తాను ఈ వీడియోలో చెప్తాను. సో మీ ట్రేడింగ్కి తగినట్లుగా ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ రూల్స్ని మీరు వాడుకోవచ్చు. నేను కంప్లీట్గా డిస్క్రిషనరీ ట్రేడర్ని. అంటే ఇందాక చెప్పినట్లు హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏవి ఉండవు. ఆ రోజు మార్కెట్ బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి, ప్రైస్ మూవ్మెంట్ బట్టి నేను ఆ రూల్స్ని కొద్దిగా ట్వీక్ చేస్తాను, ఎగ్జిక్యూషన్ని మారుస్తూ ఉంటాను. కానీ స్టాప్ లాస్ని కానీ టార్గెట్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో మార్చను. స్టాగర్డ్ ఎంట్రీ అంటే నేను మొత్తం మనీ ఒకటేసారి ఎంటర్ అవ్వను. ఎందుకంటే మనం మొత్తం మనీ పెట్టి ఎంటర్ అయ్యాక మనకు అగెన్స్ట్గా మార్కెట్ మూవ్ అయితే మనకు అడ్జస్ట్మెంట్స్ చేయడం కానీ, లేదు యావరేజ్ చేయడం కానీ చాలా టఫ్ అయిపోతుంది, మనం చేయలేము. సో పెద్ద లాస్ ఇనిషియల్గానే స్టార్టింగ్లోనే మీకు పెద్ద లాస్ వచ్చిందంటే దాన్ని రికవర్ చేయాలంటే చాలా కష్టం. సో నేను స్టాగర్డ్ ఎంట్రీ తీసుకుంటాను. సో మేబీ 10 o'clockకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ పెట్టి స్ట్రాడిల్స్ కానీ స్ట్రాంగిల్స్ తీసుకుంటాను. తర్వాత 11 o'clockకి, 12 o'clockకి అలా నేను స్టాగర్డ్ ఎంట్రీ అంటే ఒక కొద్దిగా ఒక 30% క్యాపిటల్తో ఫస్ట్, మళ్ళీ కొద్దిగా అలా అట్లీస్ట్ ఒక 4-5 ఎంట్రీస్ తీసుకుంటాను డేలో. సేమ్ కమాడిటీస్కి వచ్చినా కానీ నేను 5-6 అలా స్టార్ట్ చేస్తే 9 o'clock వరకు ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటాను, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ మార్కెట్ బట్టి. సో స్టాగర్డ్ ఎంట్రీ అనేది చాలా ముఖ్యం. మొత్తం క్యాపిటల్ ఒకటేసారి పెట్టి మీరు మొత్తం స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ తీసుకున్నారంటే తర్వాత మీకు అగెన్స్ట్గా వెళ్ళాక మీకు మ్యాక్సిమం లాస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీరు దాన్ని ఫైర్ ఫైట్ చేయాలన్నా లేదా అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నా చాలా కష్టమవుతుంది. వెయిట్ అండ్ ట్రేడ్ అంటే వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుంటాను, ఆవేశపడి ఎప్పుడు ట్రేడ్ తీసుకోను. ఇట్లాంటి మార్కెట్ పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులు మీరు చూడొచ్చు, చాలా వోలటైల్గా ఉంటుంది. ముఖ్యంగా కమాడిటీస్, క్రూడ్ ఆయిల్లో చాలా వోలటైల్ ఉన్నాయి, ప్రీమియమ్స్ చాలా హైలో ఉన్నాయి. సో ఇలాంటి టైమ్స్లో మనము తొందరపడి మొత్తం క్యాపిటల్ పెట్టడం లేదు, అర్లీగా ట్రేడ్ తీసుకోవడం చేయకూడదు. సో వెయిట్ చేసి ఒక 1 or 2 hours ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసి తర్వాత మనము ట్రేడ్ తీసుకోవాలి. సో కొన్ని రోజులు మనకి ట్రేడ్ చాలా లేట్ అయిపోతుంది, ఎందుకంటే చాలా మూవ్మెంట్ ఉంటుంది, వన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటుంది, లేదంటే పైకి కిందికి ఫాస్ట్గా ఒక 100 points పెరగడం, 100 పడడము ఇలా జరుగుతుంటుంది. సో ఇలాంటి టైమ్స్లో మనం ట్రేడ్ తీసుకోకూడదు, వెయిట్ చేయాలి. అది ఆ మూమెంట్, ఆ వాలటిలిటీ సబ్సైడ్ అయ్యాక మళ్ళీ ట్రేడ్ తీసుకోవాలి. సో వెయిట్ అండ్ ట్రేడ్ అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్క్యూడ్ పొజిషన్స్. అంటే నేను నాన్ డైరెక్షనల్ చేసా కానీ కంప్లీట్గా నాన్ డైరెక్షనల్ ఉండదు. అంటే సపోజ్ నేను 5 lots సి సెల్ చేస్తే 5 lots పి సెల్ చేయాలని ఏమి ఉండదు. సో ఆ రోజు కనుక మార్కెట్ డౌన్ మూవ్లో ఉందనుకోండి, నేను ఎక్కువ సి లాట్స్ సెల్ చేస్తాను, తక్కువ పి లాట్స్ సెల్ చేస్తాను. ఎందుకంటే మనకి పి లాస్లోకి వెళ్తుంటుంది. ఎప్పుడు కానీ మార్కెట్ డౌన్ వెళ్ళినప్పుడు పి సెల్ లాస్లోకి వెళ్తుంది, మార్కెట్ అప్ వెళ్ళినప్పుడు సి సెల్ లాస్లోకి వెళ్తుంది. సో ఆ రోజు మార్కెట్ మూవ్మెంట్ బట్టి నేను సిఈ పిఈస్ని అడ్జస్ట్ చేస్తాను. ఒక 5:6 రేషియో కావచ్చు, లేదు 8:5 రేషియో కావచ్చు, ఆర్ 1:2 రేషియో కావచ్చు, అది ఎలాగైనా కావచ్చు. ఆ రోజు మార్కెట్ బట్టి, ఆ రోజు ప్రైస్ బట్టి, ఆ టైంకి ఉన్న కండిషన్స్ బట్టి నేను అడ్జస్ట్ చేస్తాను. సో ఆల్వేస్ నేను సిఈ అండ్ పిఈ ఈక్వల్ లాట్స్ సెల్ చేస్తానంటే నో. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాసెస్లో ఉన్నప్పుడు యావరేజ్ చేయకండి. నేను ఇందాక ఒక స్పెసిఫిక్ వీడియో కూడా, షార్ట్స్ కూడా చేశాను. లాసెస్లో ఉన్న పొజిషన్స్ని ఎప్పుడు యావరేజ్ చేయకూడదు. మనం ఒక పొజిషన్ తీసుకున్నాము, సపోజ్ మీరు ఒక స్ట్రాడిల్ తీసుకున్నారు 6 o'clockకి క్రూడ్ ఆయిల్లో, అది లాస్లోకి వెళ్ళిపోయింది. సో లాస్ చాలా పెరిగిపోయింది అనుకోండి, మీరు అప్పుడు యావరేజ్ చేయకూడదు, వెయిట్ చేయాలి. ఎప్పుడైతే లాస్ తగ్గుతుందో అంతవరకు వెయిట్ చేసి యావరేజ్ చేయాలి. సో మీరు మళ్ళీ లాస్ తగ్గి మొత్తం మీ ఇనిషియల్ ప్రైస్కి రావాల్సిన అవసరం లేదు. సేమ్ మీరు ఒక 100 rupeesలో స్ట్రాడిల్ సేల్ చేస్తారు, పీఈసీ రెండు కలిపి 100 rupees అనుకోండి, అది 120 వరకు వెళ్ళిపోయింది. సో మీరు 120లో యావరేజ్ చేయకూడదు, ఎందుకంటే 120 నుంచి అది 130కి వెళ్ళొచ్చు, 140కి వెళ్ళొచ్చు, 200 కూడా వెళ్ళొచ్చు, మనకు తెలియదు ఎంతవరకు వెళ్తుంది. సో మీ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. సో అంతవరకు మీరు యావరేజ్ చేయాల్సింది ఎప్పుడంటే 120 నుంచి మళ్ళీ కింది నెక్స్ట్
డౌన్ మూవ్ అంటే ప్రీమియం తగ్గాలి 120 నుంచి మేబీ 115 ఆర్ 110కి వచ్చినప్పుడు ఓకే, ఇక్కడ మాక్సిమం టైమ్స్ వోలటిలిటీ సబ్సైడ్ అవుతుంది, మన ప్రీమియమ్స్ తగ్గుతుంది అన్న టైంలో మనం యావరేజ్ చేయాలి, కానీ ప్రీమియమ్స్ పెరుగుతున్నప్పుడు ఎప్పుడూ చేయకూడదు. సో తగ్గినప్పుడు ప్రతిసారి తగ్గినప్పుడు యావరేజ్ చేస్తాం, కానీ ప్రతిసారి మనం ప్రాఫిట్లో ఉంటామా అంటే లేదు. కొన్నిసార్లు తగ్గచ్చు, మళ్ళీ మనకు అగేన్స్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ మాక్సిమం టైమ్స్ మీరు వెయిట్ చేసి ప్రీమియం స్పైక్ అయ్యాక కొద్దిగా తగ్గుతాయి. తగ్గినప్పుడు మళ్ళీ మీరు మెల్లగా ఎంట్రీస్ తీసుకోవాలి. ఆ ప్రీమియమ్స్ అప్ మూవ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. టైం టు ఎక్స్పైరీ ఇది చాలా ముఖ్యం. మనకి ఇప్పుడు నిఫ్టీ తీసుకుంటే మనకి వెన్స్డే నుంచి ట్యూస్డే వరకు, ట్యూస్డే ఎక్స్పైర్ అవుతుంది కాంట్రాక్ట్, వెన్స్డే స్టార్ట్ అవుతుంది, ట్యూస్డే ఎక్స్పైర్ అవుతుంది. సో వెన్స్డేస్, థర్స్డేస్ ఈ 2 డేస్ వచ్చి ప్రీమియం అంటే టీటా డీకే మనకు ఫేవరబుల్గా ఉంటుంది. చిన్న మూవ్ వచ్చినా కానీ మన ప్రీమియమ్స్ త్వరగా పెరుగుతాయి, ఎందుకంటే టీటా అంత డీకే కాదు కాబట్టి. సో ఇలాంటి డేస్లో మనము పొజిషన్స్ తక్కువ తీసుకోవాలి. ఫ్రైడే, మండే ఈ 2 రోజులు మనకు కొద్దిగా టీటా ఫేవరబుల్గా ఉంటుంది. సో ఈ రోజులు ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. వెన్స్డే, థర్స్డే కన్నా ఫ్రైడే, మండే ఇంకొద్దిగా ఎక్కువ పొజిషన్స్ తీసుకుంటాం. ట్యూస్డే వచ్చి ఎక్స్పైరీ రోజు, ఆ రోజు టీటా మనకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది, బట్ గామా మూవ్స్ ఉంటాయి, సో అది డిఫరెంట్ థింగ్. బట్ ట్యూస్డే రోజు నేను మ్యాక్సిమం క్యాపిటల్ అర్లీగా డిప్లాయ్ చేయడానికి చూస్తాను, ఎందుకంటే మనకు ఆ రోజు కొద్దిసేపు కన్సాలిడేట్ అయినా మనకి ప్రాఫిట్స్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెవర్ ట్రేడ్ బిఫోర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ట్రేడ్ చేయను. మనకి మేజర్ ఈవెంట్స్ ఉంటాయి, అంటే బడ్జెట్ కానీ, ఎలక్షన్స్ కానీ, ఇలా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి. ఇలాంటి ఈవెంట్స్ ముందు అట్లీస్ట్ ఒక 1 వీక్ ముందు అసలు ట్రేడ్ చేయను. చేసినా కానీ మనం ట్రేడ్ ఆపుకోలేం కాబట్టి 1 or 2 లాట్స్ జస్ట్ ట్రేడ్ ఉంది అని చెప్పుకోవడానికి 1 or 2 లాట్స్ పెట్టి చిన్న ఎస్ఎల్తో ట్రేడ్ చేస్తాను, కానీ మొత్తం పొజిషన్స్ అయితే ఎప్పుడూ తీసుకోండి. ఇవి మేజర్ ఈవెంట్స్. మనకి మైనర్ ఈవెంట్స్ చాలా ఉంటాయి, అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ కానీ, ఫెడ్ మీటింగ్ కానీ, ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఈవెంట్స్ ఉన్న ముందు రోజు కూడా నేను మ్యాక్సిమం ట్రేడ్ అవాయిడ్ చేస్తాను. లేదు ట్రేడ్ చేసినా కానీ చిన్న పొజిషన్ సైజింగ్. సో మామూలుగా నేను ఒక 10 లాట్స్ తీసుకుంటే ఆ ప్లేస్లో నేను జస్ట్ ఒక 2 or 3 లాట్స్తో ట్రేడ్ చేస్తాను, ఎందుకంటే ఈవెంట్స్ అప్పుడు చాలా వోలటిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈవెంట్ రోజు వాళ్ళు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు ఆ ఈవెంట్ అయ్యేదాకా. సో అంతవరకు స్పెక్యులేటర్స్ ఎప్పుడు పైకి వెళ్తుందని కొంతమంది, కిందికి పడుతుందని కొంతమంది, ఇలా స్పెక్యులేట్ చేసేది ఎటు పోకుండా చేస్తారు. బట్ విక్స్ అనేది చాలా పెరిగిపోతుంటుంది. సో అలాంటి టైమ్స్లో ఆప్షన్ సెల్లర్స్కి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు బెటర్ నాట్ టు ట్రేడ్, లేకుంటే చిన్న పొజిషన్ సైజ్తో ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నెవర్ మూవ్ యువర్ ఎస్ఎల్. నేను ఎప్పుడు కానీ ఎస్ఎల్ 99% ఆఫ్ ద టైం నేను ఎస్ఎల్ని అసలు మూవ్ చేయను. ఒక ఎస్ఎల్ ఫిక్స్ అయితే ఇంకా ఎస్ఎల్ ఇంకా ట్రేడ్ ఎగ్జిట్ అయ్యే ఎస్ఎల్ హిట్ కావాలి, కానీ ఎస్ఎల్ అయితే ఎప్పుడు మూవ్ చేయను. ఎందుకంటే ఎస్ఎల్ ఒక్కసారి మూవ్ చేయడం మనకు అలవాటు అయితే ఇంకా అదొక పెద్ద వ్యసనం లాగా అయిపోతుంది. ఎందుకంటే మనం లాసెస్ బుక్ చేసుకోలేం కాబట్టి ప్రతిసారి మన ఎస్ఎల్ దగ్గరికి రాగానే, ఒక 5 పాయింట్స్ దగ్గరికి రాగానే ఇంకా 5 పాయింట్స్ ఉంది ఎస్ఎల్ హిట్ అవ్వడానికంటే ఇంకో 5 పాయింట్స్ 10 పాయింట్స్ మూవ్ చేస్తాం మళ్ళీ అలానే. సో అది ఎక్కడ ఆగదు. ఒకసారి మీరు 50 పాయింట్స్ లాస్ తీసుకోవాల్సిన చోట 500 పాయింట్స్ కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది. సో 500 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 10 days లాస్ మీరు 1 dayలో తీసుకుంటున్నారు. సో ఇలా చేసినప్పుడు ఆ 10 days లాస్ ఎప్పుడు రికవర్ అవ్వాలి, మళ్ళీ ఆ 10 days ప్రాఫిట్ ఎప్పుడు చేయాలి మీరు. సో ఇది ఒక సర్కిల్. ఒక్కసారి కనుక మీరు డిసిప్లిన్ కోల్పోతే తర్వాత ఒక సైకిల్ లాగా దీన్ని ఇలానే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, లాసెస్ అనేవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో నెవర్ మూవ్ యువర్ ఎస్ఎల్. నెక్స్ట్ థింగ్, ఇది నేను చాలా బాగా పాటిస్తాను. నేను ఎప్పుడు ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయను. నేను ఇంట్రాడే ట్రేడర్ని, సో ఓన్లీ ఇంట్రాడే ట్రేడ్సే చేస్తాను. ఎప్పుడు కానీ స్ట్రాంగిల్స్ తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే లాసెస్లో ఉంది కదా, మేబీ రేపు కొద్దిగా కన్సాలిడేట్ అవ్వచ్చు, మన గ్యాప్ డౌన్స్ ఏం లేవు అని అనుకొని మనం నెక్స్ట్ డే క్యారీ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు లాసెస్ కాస్త ఓవర్ నైట్ డీకే అవుతాయని. కానీ యూ నెవర్ నో, రేపు నైట్ ఏమైనా జరగవచ్చు. మార్నింగ్ 5%, 6% గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అవ్వచ్చు. అప్పుడు ఇప్పుడు 10,000 ఉండే లాస్ పొద్దున్న ₹1,00,000 అయిపోతుంది. సో ఎప్పుడు కానీ ప్రాఫిట్స్ ఉన్నా లాసెస్ ఉన్నా మీ ఇంట్రాడే ట్రేడర్ అనుకోండి, మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ ఎప్పుడు క్యారీ చేయకూడదు. నిఫ్టీ అయితే 315 బిఫోర్ 3:30 మీరు ఎగ్జిట్ అయిపోవాలి. కమాడిటీస్ అయితే బిఫోర్ 11:30 ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెడ్జింగ్. జనరల్గా ఇంట్రాడే పొజిషన్స్ హెడ్జింగ్ అవసరం లేదు అనుకుంటారు. ఓన్లీ ఓవర్ నైట్ క్యారీ చేస్తేనే మనకి హెడ్జ్ కావాలి, ఇంట్రాడేలో ఎలాగో ఎస్ఎల్ ఉంది అనుకుంటాం. కానీ బట్ రీసెంట్గా మీరు గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటిల్లో మీకు ప్రీమియమ్స్ అనేవి చాలా జంప్ అయిపోయాయి. 1 dayలో మీకు 20%, 25% మూవ్స్ వచ్చిన డేస్ ఉన్నాయి. సో అలాంటి డేస్లో మీకు ప్రీమియమ్స్ జంప్ అయిపోతాయి, సర్క్యూట్స్ పడిపోతాయి. అంటే లోవర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్స్ ఉంటాయి. సర్క్యూట్స్ పడినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి రేర్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఇలాంటి ఈవెంట్స్ నుంచి మీరు తప్పించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంట్రాడే పొజిషన్స్ కూడా హెడ్జ్ చేయాలి.
మేబీ దగ్గర కాకపోయినా అట్లీస్ట్ కొద్దిగా ఫార్ అవే, ఎందుకంటే దగ్గరగా కొద్దిగా ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. అట్లీస్ట్ ఫార్ అవే మీరు మ్యాక్స్ లాస్ ఎంత తీసుకోగలరో దాన్ని క్యాల్కులేట్ చేసుకొని దాని ప్రకారం మీరు హెడ్జ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీరు నిఫ్టీలో కూడా చాలాసార్లు ఎక్స్పైరీ రోజు మీరు చూసింటారు, ఇంజెక్షన్స్ అంటారు, ముఖ్యంగా సెన్సెక్స్లో ఎక్కువ వస్తుంటాయి. సడన్గా స్పైక్ అయిపోతుంది, ₹5 ₹10 ఉండే ప్రీమియం 70, 80, 100కి వెళ్ళిపోతుంది. సో అలాంటి టైంలో మీరు ఒక 15 or 20 ఎస్ఎల్ పెడితే అది జంప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకటేసారి మీరు 70, 80, 100లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అది వెనక్కి రావచ్చు, బట్ మనం వెయిట్ చేయలేము, ఎందుకంటే 70 ఒకసారి 700 కూడా అయిపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకు పెద్ద లాస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇంట్రాడే అయినా కానీ మీరు ఒక సేఫ్ హెడ్జ్ తీసుకోవడం చాలా ముఖ్యం. సో ఇవి నేను ఎగ్జిక్యూట్ చేసే విధానం. నేను జస్ట్ బేసిక్ ప్లెయిన్ స్టాడిల్స్ ట్రయాంగిల్స్ చేస్తాను కానీ, బట్ ఇవన్నీ పాటిస్తాను. మనకి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ వీడియో ఫస్ట్లో చెప్పినట్లు అటువంటి స్ట్రాటజీస్ ఏవి ఉండవు. బ్లైండ్గా రూల్స్ డిఫైన్ చేసుకొని ఇవి అడ్జస్ట్మెంట్స్, ఇంత ప్రీమియం రాగానే మూవ్ చేయాలి, ఇంత ప్రీమియం రాగానే మళ్ళీ వెనక్కి మూవ్ చేయాలి, ఇలా బ్లైండ్గా చేసే స్ట్రాటజీస్ మేబీ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో వర్కౌట్ అవ్వచ్చు కానీ ట్రెండింగ్ మార్కెట్లో డెఫినెట్గా వర్కౌట్ అవ్వు. ఇలాంటి ఓలటైల్ మార్కెట్స్లో కాల్ అండ్ పుట్ రెండు ప్రీమియమ్స్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరు ఏ వీడియోస్ చెప్పినా కానీ ఇలా మీరు బ్లైండ్గా 2%, 3%, 4% మంత్లీ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీతో అంటే ఖచ్చితంగా నమ్మకండి. ఎందుకంటే అంత ఈజీగా మనీ చేసుకునేటట్లయితే 90%, 95% ట్రేడర్స్ ఎందుకు డబ్బులు కోల్పోతారు? అంత ఈజీ కాదు. మీరు ఏ స్ట్రాటజీ తీసుకున్నా మార్కెట్ తగినట్లుగా మీ ఓన్ వేలో దాన్ని మీరు మార్చుకోవాలి. ఎగ్జిక్యూషన్ అనేది చాలా ముఖ్యం. సో నేను ఒక వే కనుక్కున్నాను, సో నేను ఈ వేనే పాటిస్తున్నాను, వర్కౌట్ అవుతుంది. సో మీరు కూడా ఆ వేనే, అలాంటి మీ వే ఆఫ్ ట్రేడింగ్ మీరు ఐడెంటిఫై చేయాలి. సో దానికి చాలా టైం పడుతుంది, చాలా ఎఫర్ట్స్ కావాలి. అందుకు మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు 1 or 2 లాట్స్ చిన్న క్యాపిటల్తో స్టార్ట్ చేసి ఒక 6 months, 1 year ఆ స్ట్రాటజీని కరెక్ట్గా మీరు అనుకున్న విధానంగా చేసి రిజల్ట్స్ అంతా మీరు నోట్ చేసుకొని 1 year తర్వాత మళ్ళీ మీరు కొద్దిగా క్యాపిటల్ పెంచాలి. అప్పుడు ఒక 3 లాట్స్ కానీ 4 లాట్స్ కానీ అలా ఇయర్స్ పడుతుంది మీరు ఎవాల్యుయేట్ చేయడానికి ఒక స్ట్రాటజీని. సో అంతవరకు ఎక్కువ క్యాపిటల్ పెట్టి యాంగ్జైటీ తెచ్చుకొని మొత్తానికి మోసం చేసుకోకుండా చిన్న క్యాపిటల్తో స్టార్ట్ చేయండి. మొత్తం మీ డేటా మొత్తం నోట్ చేయండి. సో మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారు లేదు, ఎక్కడ ఎందుకు మిస్ అవుతుందో, ఎందుకు రీజన్, ఒకరోజు లాస్ అయితే పెద్ద లాస్ అయితే ఎందుకో రీజన్స్ రాసుకోండి. సో దాన్ని బట్టి మీరు మొత్తం ఇంట్రోస్పెక్ట్ చేసుకొని తర్వాత మెల్లగా క్యాపిటల్ పెంచుకొని అప్పుడు ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ మీకు తెలుస్తుంది. జస్ట్ ఈ వీడియో చూడటం వల్ల కానీ లేదు యూట్యూబ్లో వేరే వీడియో చూడటం వల్ల కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ వీడియోలో జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. సో వీటిలో ఏమన్నా మీరు తప్పులు చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి పనికి వస్తుంది కానీ జస్ట్ ఈ వీడియో చూడగానే నెక్స్ట్ రోజు మీరేం బెటర్ ట్రేడర్ అయిపోరు. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రాటజీస్, మనం ఏ స్ట్రాటజీస్ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఆ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యం రిస్క్ మేనేజ్మెంట్. స్ట్రాటజీస్ జస్ట్ ఒక 10 or 20% మీకు సక్సెస్ కాదు. పెద్ద కారణం వచ్చి రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ. సో మీరు ఎలా ట్రేడ్ని అప్రోచ్ అవుతున్నారు, లాసెస్ని ఎలా తీసుకుంటారు, ప్రాఫిట్స్ని ఎలా తీసుకుంటారు, సో ఇది చాలా ముఖ్యం. ఇది కేవలం ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. సెకండ్, చేసిన మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయగలరు.